టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు, ఆఖరికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్నా కూడా ప్రజారాజ్యం పార్టీ దెబ్బకు తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇక 2014లో జనసేన బీజేపీ, 2024లో జనసేన బీజేపీ, మధ్యలో 2019లో ఎవరితో పొత్తు లేదు కాబట్టి డిజాస్టర్. జనసేన పార్టీ అధికార ప్రతినిధి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి మధ్యన ఆ మాటలు వింటా ఉంటే దగ్గరుంటే కొట్టుకుంటారేమో అనే విధంగా ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. జనసేన టీడీపీ అలయన్స్ ఈ పొత్తులో 2024 ఎన్నికల్లో అద్భుతమైన ఒక ఘన విజయాన్ని సాధించింది ఈ అలయన్స్. వీళ్ళకు తోడుగా బీజేపీ. అయితే ఇక్కడ ఈ జనసేన టీడీపీ అలాగే బీజేపీ పొత్తులో బీజేపీ పెద్దగా ఎక్కడ కూడా టీడీపీ పైన కానీ జనసేన పైన కానీ ఎలాంటి సెటైర్లు కానీ విమర్శలు కానీ ఏమీ లేకుండా హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య వచ్చింది జనసేన టీడీపీ మధ్యనే. వీళ్ళిద్దరి మధ్యన ముఖ్యంగా క్యాడర్లో అస్సలకే ఈ రెండు పార్టీలకు సంబంధించిన క్యాడర్లో అస్సలకే పడట్లేదు. నియోజకవర్గాల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన వాళ్ళను చిన్న చూపు చూస్తున్నారనే వాదన జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో క్యాడర్లో బలంగా ఉంది. అలాగే జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ వాళ్ళను పట్టించుకోవడం లేదనే వాదన కూడా బలంగా వినపడుతుంది. జనసేన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మేమేదైనా పని తీసుకొని వెళ్తే దాన్ని పక్కన పెట్టేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల వాదన. అయితే రీసెంట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే నాగబాబు గారు వీళ్ళిద్దరూ 12వ ఆవిర్భావ సభ జనసేన పార్టీకి సంబంధించిన ఆ వేదికపై నుంచి వీళ్ళిద్దరు చేసిన కామెంట్స్ పైన రగిలిపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఆ రోజు నుంచి నేటి వరకు ఇంకా ఇది పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇంతకీ వాళ్ళు చేసిన కామెంట్స్ ఏంటో మీ అందరికీ తెలుసు. నాగబాబు గారు ఒక మాట అన్నారు, పిఠాపురం గెలుపులో ఎవరైనా మా వల్లే గెలిచింది అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నాడు. అది ఉద్దేశం ఏంటి? ఇక్కడ పవన్ కళ్యాణ్ మా వల్లే గెలిచాడని ఎవరైనా ఫీల్ అయితే అందులో నేను కూడా అన్నట్టుగా ఆయన మీద కూడా వేసుకున్నారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మీద కూడా వర్తిస్తుంది అనే విధంగా చెప్తూనే ఇంకెవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నాడు. అయితే దీన్ని వర్మ గారికి అండగట్టేశారు అందరూ. సరే, వర్మ గారు ఏం చేశారు ఏంటనేది గత వీడియోలో నేను చెప్పాను. ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీటు రాకపోవడంతో ఆ తర్వాత లోపాయకరంగా ఆయన ఎవరెవరితోని డిస్కషన్ పెట్టుకున్నాడు, ఎవరెవరికి మద్దతుగా తెలిపాడు. వాస్తవానికి జనసేన పార్టీ అధినేతకు 77,000 చిల్లర మెజార్టీ వచ్చింది, కానీ 1,00,000 వరకు మెజార్టీ వచ్చే అవకాశాలు ఉండే. అయితే ఈయన కొంచెం అది మనం గత వీడియోలో మనం చెప్తుంది, దాని గురించి మళ్ళీ వద్దు. అయితే ఆ రోజున నాగబాబు గారు చేసిన కామెంట్కి బాగా హట్ అయ్యారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు. అలాగే ఇంకో మాట, మనం నిలబెట్టామన్నారు. అంటే జనసేన పార్టీ 0 నుంచి ఇవాళ 21 వరకు 2 ఎంపీల వరకు మనం నిలబడ్డాం. అలాగే నిలబెట్టాం. ఎవరిని నిలబెట్టాం? తెలుగుదేశం పార్టీని. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ మొన్న పోయిన ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైంది. అలాంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో బయటకు కూడా రాలేదు. వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ నోరు విప్పడానికి భయపడ్డారు. అలాంటి సమయంలో జనసేన పార్టీ చాలా బలంగా జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ నాయకులతో వీళ్ళు బలంగా నిలబడ్డారు. అంటే నువ్వా నేను అన్నట్టుగా నిలబడ్డారు. కానీ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడ్డారు. అయితే అలా మేము 40 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా మేము నిలబెట్టాము అనే మాట మాట్లాడారు. దీనికి ఇంకా హట్ అయిపోయారు తెలుగు తమ్ముడు. ఉన్నమాట అంటే ఊళ్ళో ఉండకూడదు అన్నట్టు నిజమే కదా, మనం ఏ మాటకు ఆ మాట నిజాలు మాట్లాడుకోవాల్సి వస్తే నిజమే కదా. తెలుగుదేశం పార్టీ బయటకు రాని పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ అధినేత జన సైనికులు బలంగా నిలబడ్డారు వైఎస్ఆర్సీపీకి ఎదురుగా. సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో ఈసారి మనం ఒంటరిగా వెళ్తే నష్టం, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని ఆయన చాలా సందర్భాలు చెప్పారు. అది కాకుండా ఆయన ఏదైతే జైలుకు వెళ్ళారో, చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళారో అదే రాజమండ్రి జైలుకు పవన్ కళ్యాణ్ గారు అలాగే నందమూరి బాలకృష్ణ, లోకేష్ గారు ముగ్గురు వెళ్ళి కలిసి అక్కడే
జనసేన తెలుగుదేశం అలాగే అప్పటికి ఇంకా బీజేపీ కన్ఫర్మ్ అంటే అలయన్స్లోకి రాలే, జనసేన తెలుగుదేశం అలయన్స్ పెట్టుకోబోతుంది వచ్చే ఎన్నికల్లో అంటూ పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందు చెప్పడం జరిగింది. ఆ వెంటనే కదా తెలుగుదేశం పార్టీలో చలనం వచ్చింది అనేది ఇది పచ్చి వాస్తవం. ఎందుకంటే వాళ్ళు అంగీకరించారు. ఎందుకు అంగీస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ మనస్సాక్షికి తెలిసినా ఒప్పుకోరు. అయితే అలా వాస్తవంగా జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు అనగానే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం అలయన్స్ కన్ఫర్మ్ అయిపోవడమే కాకుండా అనధికారికంగా జనసేన తెలుగుదేశం అధికారంలోకి వచ్చినట్టే అయిపోయింది. జనాలు కూడా చాలామంది ఇదే కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలంటే ఈ రెండు కలవాలి కంపల్సరీ. అప్పుడే అత్యధిక మెజారిటీతో గెలుస్తారు, ఊహించని మెజారిటీతో గెలుస్తారు అనేది కామన్ పీపుల్, గ్రామాల్లో తిరిగే ప్రజలు కూడా ఇదే మాట మాట్లాడారు. మీకు కావాల్సి ఉంటే ఆ వెనక్కి వెళ్ళండి, 2024 ఎన్నికలకు ముందు వెనక్కి వెళ్ళి కొన్ని ఛానల్స్లో చూడండి, పబ్లిక్ బైట్స్ దొరుకుతాయి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఇవే మాట చెప్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ సునామీలో కొట్టుకపోతాడన్నారు. అదే జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా ఆహా అన్స్టాపబుల్ నందమూరి బాలకృష్ణ షోలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఈ ప్రపోజల్ ముందు నేనే తీసుకొచ్చాను పవన్ కళ్యాణ్ గారికి, కళ్యాణ్ గారు మనం కలిస్తేనే కానీ జగన్మోహన్ రెడ్డిని మనం గద్దెదించలేం, మీరు ఆలోచించండి అంటే ఆయన కొంచెం టైం ఇచ్చాను. ఆయన ఆలోచించుకొని ఓకే సార్ మనం కలిసి పోటీ చేద్దామని ఆయన చెప్పారు. అంటే ఇక్కడ ఎవరు ప్రపోజ్ చేశారు ముందు? చంద్రబాబు నాయుడే కదా. ఇక్కడ అదే మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏమన్నా మేమే వాళ్ళను మా వల్లే గెలిచిందని నేను అట్లా చెప్పట్లేదు, మనం నిలబడ్డాం, నిలబెట్టాం. అయితే దీనికి బాగా హట్ అయిపోయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ ట్వీట్లు, ప్రెస్ మీట్లు, అలాగే వాళ్ళు వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాటిని వైరల్ చేశారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా అదే పని, అనేది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, అలాగే కామెంట్లు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా తిట్టడం, మేము మీకు అండగా నిలబడకపోతే మీకు 21 కాదు ఒక్కటి కూడా గెలుచుకునే వాళ్ళు కాదు, మీకు అంత సీన్ లేదు, 2019 ఎన్నికల్లో మీకు ఒకటి వచ్చింది, ఒక్కడు కూడా పోయాడంటూ కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు. అయితే దీనికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, నిజమే 2019 ఎన్నికల్లో జనసేనకు 1 వచ్చింది, తెలుగుదేశం పార్టీకి 23 వచ్చాయి. మరి అంత దమ్మున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అయినప్పుడు కనీసం ఒక 60 స్థానాలైనా గెలుచుకోవాలి కదా. 175లో కనీసం 75 అయినా గెలుచుకోవాలి కదా, అట్లీస్ట్ 50 అయినా గెలుచుకోవచ్చు కదా. 23కి ఎందుకు పడిపోయారు? ఇక తెలుగుదేశం పార్టీ చరిత్ర ఒకసారి చూస్తే, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 1983లో, అప్పుడు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళారు, అదొక్కటే. ఆ తర్వాత 1989, 94, అలాగే 98, 2014, అలాగే 2024, ఆ మిగతా సమయంలో చూసుకుంటే 2019లో పొత్తు పెట్టుకోకుండా వెళ్ళారు, డిజాస్టర్. 2009 విషయానికి వస్తే మహాకూటమి పేరుతో ఇటు కమ్యూనిస్టులను అలాగే టీఆర్ఎస్ పార్టీని కలుపుకున్నారు. అలాగే 1989 విషయానికి వస్తే అప్పుడు కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. ఇలా 1998లో కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు, ఆఖరికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఇక 2014లో జనసేన బీజేపీ, 2024లో జనసేన బీజేపీ, మధ్యలో 2019లో ఎవరితో పొత్తు లేదు కాబట్టి డిజాస్టర్. అలా పొత్తు పెట్టుకున్నప్పుడు 2009లో కూడా పొత్తు పెట్టుకున్నా కూడా ప్రజారాజ్యం పార్టీ దెబ్బకు తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇట్లా వీళ్ళకు పొత్తు అనేది అనివార్యం. ఎవరితో ఒకరితో పొత్తు లేకపోతే తెలుగుదేశం పార్టీ నిలబడలేదు, గెలవలేదు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఎందుకు అంగీకరించారు? తప్పేముంది? ప్రతి పార్టీ కూడా పొత్తు పెట్టుకొని వెళ్తేనే ఒకటి కాస్త 2 అవుతుంది. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? కానీ ఒప్పుకోరు, వాళ్ళ మనసు ఒప్పుకోదు, తిడుతూ ఉంటారు. ఇంకా మేము లేకుంటే మీకు 0, 1 కూడా గెలవదు అని. మరి వీళ్ళు లేకపోతే కూడా మీరు గెలవరు. ఒక విషయం చెప్తా, మొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒక మాట అన్నారు, ఒక ట్వీట్ చేశారు. ఆయన ఏమంటారంటే, తెలుగుదేశం పార్టీ అనే ఒక క్వింటల్ బియ్యం బస్తాలో కాటాలో కొన్ని, అంటే క్వింటల్కు కొన్ని తక్కువ పడ్డాయి, జనసేన పార్టీ కొన్ని బియ్యం అందులో పోసింది, అంత మాత్రానికి క్వింటల్ మాదే అంటే ఎట్లా అన్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు. నిజమే, వాస్తవం ఒప్పుకుందాం, క్వింటల్ కొంచెం తక్కువ పడ్డాయి కాబట్టి జనసేన పార్టీ కొన్ని ఇచ్చింది. అంటే క్వింటల్ కావడానికి జనసేన పార్టీ ఉపయోగపడింది.
అంటే జనసేన పార్టీ ఉపయోగపడకపోతే ఆ కాస్త బియ్యం కాస్త పోయకపోతే అది క్వింటల్ కాదు, మీరు అది గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు అన్నట్లు మరో ఉదాహరణ చెప్తా. ఒక అద్భుతమైన కూర వండి అందులో ఉప్పు అనే ఒక జనసేన పార్టీ యాడ్ కాకపోతే ఎంత అద్భుతమైన కూర కూడా వేస్టే. అదెందుకు గమనించారు మీరు? అట్లా మీరు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తేనే ఇవాళ అలయన్స్ నిలబడింది. వాళ్ళు అన్న దాంట్లో ఏమీ తప్పు లేదు. మనం నిలబెట్టాం. ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్గా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఈ అలయన్స్లోకి రాకపోతే ఈసారి మనం ఊహించుకోలేమన్నారు. దాని ఎన్నికలకు ముందు కూడా అన్నాడు, అన్స్టాపబుల్ షోలో కూడా అన్నాడు. ఆయనకే లేని నొప్పి మీకెందుకయ్యా? ఇక్కడ కార్యకర్తలు అనవసరంగా రెచ్చిపోతూ జనసేన పార్టీని చిల్లరగా తిడతా ఉన్నారు. ఇక నిన్న టీవీ ఛానల్ డిబేట్లు చూస్తే చాలా దారుణం. వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళు గూగుల్ మీట్లో ఉన్నారు, జూమ్ మీట్లో ఉన్నారు కాబట్టి మాటల వరకే పరిమితమైంది, కానీ పక్కనే కూర్చుంటే కొట్టుకున్న వాళ్ళేమో. అలా జరుగుతున్నాయి హాట్గా ఈ డిస్కషన్స్. నిన్న 99 టీవీ చూస్తే జనసేన పార్టీ అధికార ప్రతినిధి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి మధ్యన ఆ మాటలు వింటూ ఉంటే దగ్గరుంటే కొట్టుకుంటారేమో అనే విధంగా ఉన్నాయి. అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాస్తవాలను యాక్సెప్ట్ చేయట్లేదు. దీన్ని బట్టి చాలామంది జనాలకు కూడా ఇప్పుడు అర్థమైపోతుంది. అంటే వీళ్ళను అధిష్టానం రెచ్చగొడుతుందా? నాకు ఇక్కడ అర్థం కాని పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులను అలాగే వాళ్ళ నాయకులను కార్యకర్తలను వీళ్ళ అధిష్టానం, అటు లోకేష్ బాబు కానీ అలాగే చంద్రబాబు కానీ వీళ్ళు రెచ్చగొడుతున్నారా, లేదా వీళ్ళే రెచ్చిపోయి మాట్లాడుతున్నారా తెలియదు. కానీ జనసేన పార్టీ వైపు మాత్రం వాళ్ళు ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారు. ఇంకా 20 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు కానీ ఈ అలయన్స్ ఉండాలి, ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వస్తుందనే మాట చెప్తున్నారు. అంతేగాని మా వల్లే గెలిచింది అని అనట్లేదు. మేము కలిసాం, మేము నిలబడ్డాం కాబట్టి మేము నిలబెట్టాము అంటున్నారు. అందులో తప్పే ఉందో మరి విఘ్నులైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం.